హాయ్, నమస్తే. దిస్ ఈజ్ దుబేరే ఇన్ కర్ణాటక స్టేట్, ఇండియా. దిస్ ఈజ్ ఎ ఎలిఫెంట్ క్యాంప్. మనందరం దుబేరే అనే ప్రాంతంలో కర్ణాటక స్టేట్లో కావేరీ నదిలో ఈ ఎలిఫెంట్ క్యాంప్ దగ్గర ఉన్నామండి. ఈ వీడియోని మీ అందరితో పంచుకోవాలని, మీ అందరూ ఇది చూడాలని కోరుకుంటూ మీ విక్రమ్. చూడు ఇటు చూడు 4, 5, 6, 7 వచ్చాయి. ఇప్పటికి దీంతో 8, 9 వస్తున్నాయి, 18 వస్తాయి. అలాగా మన 18 వచ్చాక తీయాలి వీడియో. అట్లా బాతింగ్ టైం అనమాట ఇది. ఈ ప్రాంతం ఇదివరకు మన కిల్లర్ వీరప్పన్ గారి ఆధీనంలో ఉండేది. తర్వాత ఈ ఫారెస్ట్ అంతా కూడా గవర్నమెంట్ ఎంతగానో డెవలప్ చేసి ఇలా టూరిజం ఈ ఎలిఫెంట్ క్యాంప్, దుబేరే క్యాంప్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి కొన్ని బేబీ ఎలిఫెంట్స్, కొన్ని పెద్ద ఎలిఫెంట్స్, ఇలా వాటికి బాతింగ్, ఈటింగ్ మనం టికెట్ కట్టి తీసుకోవచ్చు. వాటికి ఈటింగ్కి ఒక టికెట్టు, బాతింగ్కి ఒక టికెట్టు, దాని మీద తిరగటానికి ఒక టికెట్టు, ఇలా అన్ని రకాలుగా ఇక్కడ ఎలిఫెంట్స్ని డెవలప్ చేస్తున్నారు, వాటి క్యాంప్స్ని. ఇది కావేరీ నది అండి. కావేరీ నది ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ డ్రింకింగ్ వాటర్ రివర్స్ ఇన్ ఇండియా. అండ్ ఆల్సో దాంట్లో క్రొకడైల్స్ కానీ, ఎలిగేటర్స్ కానీ ఇవన్నీ ఓపెన్గా తిరుగుతుంటాయి. అక్కడ క్వైట్ కామన్ అయ్యన్నీ. అలా మనకి దీని చుట్టుపక్కల కూడా చాలా చక్కటి బర్డ్ సెంచురీస్ ఉన్నాయి. మనం దగ్గరలో తిరిగితే ఇక్కడ చాలా రకాల వైన్స్ తయారు చేస్తారు, అటవీ శాఖ వస్తువులు తయారు చేస్తారు, మంచి మంచి న్యాచురల్ ఫ్రూట్స్, న్యాచురల్ థింగ్స్, హ్యాండ్మేడ్ థింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మంచి బోటింగ్, రాఫ్టింగ్, ఇంకా కాయకింగ్ ఇలాంటివన్నీ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటాయి. ఇది చక్కటి ప్రకృతి ఉన్న ప్రదేశం ఇది. దగ్గరలో కూడా హళేబీడు, బేలూరు అమరశిల్పి జక్కన చెక్కిన గుళ్ళు కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. కూర్గ్ చాలా దగ్గర, చాముండి హిల్స్ చాలా దగ్గర. వీటికి రంగందిట్టు అనే బర్డ్ శాంచురీ కూడా దీనికి చాలా దగ్గరలో ఉంది. అది కొన్ని వేలాది, లక్షలాది పక్షులు వలసొచ్చి అవి కింద ముసళ్ళు ఉంటాయి కాబట్టి వాటికి వాచ్మెన్ లాగా నో మ్యాన్ ల్యాండ్ అంటారు వాటిని. నో మ్యాన్ ఏరియాలో ఆ చెట్ల మీద గూళ్ళు పెట్టుకుని అవన్నీ నివసిస్తుంటాయి. అవన్నీ ఇక్కడికి చాలా దగ్గర. మీరందరూ కూడా ఎప్పుడన్నా ఫ్యామిలీతోటి లేకపోతే ఫ్రెండ్స్ తోటో తప్పకుండా వచ్చి ఎంజాయ్ చేయవలసిన ప్రాంతం ఇది. చూడండి అవి ఎంత రిలాక్స్ అవుతున్నాయో, వాటికి బ్రష్లతో ఎలా బాత్ చేస్తున్నారో, అవి ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాయో. వాటర్లో తిమింగలం ఎంత అయితే పెద్దదో భూమి మీద మనకి ఎలిఫెంట్ అంత పెద్దదే. దానికి స్నానం చేయించడం అంటే కూడా అదొక అదృష్టం. మనం అందరం దీన్ని దైవ స్వరూపంగా భావిస్తాం. అటువంటి మనకొక పవిత్రమైనటువంటి మన ఏనుగు, అది అప్పు, దాన్ని ముద్దుగా పిలుచుకునేది అప్పు అని పిలుచుకుంటాం మనం. చూసారా అది ఎలా అలర చేస్తున్నాయో చూడండి.
నిక్కి ఇటు చూడు. నిక్కి ఇటు చూడు. ఏ గట్టిగా పర్వాలా.